శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం 1-2 శ్లోకాలను తెలుసుకుందాము. ఈ రోజు నుంచి కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. సన్యాసము అను పదము సాంఖ్యమునకు జ్ఞానమునకు పర్యాయముగా వాడతారు. ఈ అధ్యాయంలో కర్మయోగము జ్ఞానయోగము రెంటిని గురించి చెప్పబడింది కాబట్టి ఈ అధ్యాయానికి కర్మ సన్యాస యోగము అని పేరు కలిగింది. ఈ అధ్యాయములో సాధకులకు కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది అని చెప్పబడింది. 1వ శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జున ఉవాచ, అర్జునుడు చెప్పెను, సన్యాసం కర్మణాం కృష్ణ, ఓ కృష్ణ, కర్మల యొక్క త్యాగమును, పునః యోగం చ శంససి, మరల కర్మయోగమును పొగుడుచున్నావు. యోగం అంటే కర్మయోగం, శంససి అంటే పొగుడుచున్నావు. యత్ శ్రేయః ఏతయోః, ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం, బాగా నిశ్చయించి ఆ ఒక్కదాన్ని నాకు తెలుపుము. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ, నీవు ఒకసారి కర్మలను త్యజించమని కర్మ సన్యాసం పొగడుతున్నావు, మళ్ళీ కర్మలను ఆచరించమని కర్మయోగం చెప్తున్నావు. ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో నిశ్చయంగా తెలుపుము అని అడుగుతున్నాడు అర్జునుడు. సన్యాసం కర్మణాం అంటే కర్మ సన్యాసం. ఇది జ్ఞానం ద్వారా కర్మ ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్మలను పూర్తిగా త్యజించి ఆత్మజ్ఞానంలో స్థిరపడటం. యోగం అంటే కర్మయోగం. ఇది ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా భగవత్ అర్పితంగా తమ విధులను అంటే కర్మలను చేయటం. ఇంతకు ముందు అధ్యాయాల ఉపదేశాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ కర్మలను త్యజించడాన్ని మరియు కర్మలను ఆచరించడాన్ని రెండింటినీ ప్రశంసించాడని అర్జునుడు గ్రహించాడు. ఈ రెండు మార్గాలు అతనికి పరస్పరం విరుద్ధంగా గందరగోళంగా అనిపించాయి. కాబట్టి ఈ రెండింటిలో తనకి అత్యంత శ్రేయస్కరమైన మార్గాన్ని, తన అభ్యుదయానికి మోక్షానికి ఎక్కువ ఏ మార్గం ప్రయోజనకరమో ఖచ్చితంగా చెప్పమని అడుగుతున్నాడు. ఈ శ్లోకం ద్వారా అర్జునుడు మానవ సహజమైన సందేహాన్ని, తికమకను వ్యక్తపరుస్తున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా తరువాతి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సన్యాసం కంటే కర్మయోగం శ్రేష్టమైనది అని ప్రకటిస్తాడు. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఓ కృష్ణ, నీవు ఒకసారి కర్మలను త్యజించమని అంటే కర్మ సన్యాసాన్ని పొగుడుతున్నావు, మళ్ళీ కర్మలను ఆచరించమని అంటే కర్మయోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో నాకు నిశ్చయంగా తెలుపుము అని అర్జునుడు అడుగుతున్నాడు. 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ
నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసః కర్మయోగః చ. కర్మ సన్యాసము కర్మయోగమును నిహి శ్రేయ సకరౌ ఉభౌ. ఈ రెండు మోక్షమును కలుగు చేయనట్టివి. నిహి శ్రేయస్సకరౌ అంటే మోక్షమును లేక పరమ శ్రేయస్సును ఇచ్చేవి అని అర్థం. తయోః తు కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే. అయితే ఆ రెండింటిలో కర్మ సన్యాసము కంటేను కర్మయోగము శ్రేష్టమైనది. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మలను త్యజించడం మరియు భక్తితో కర్మలను చేయడం, ఈ రెండు మార్గాలు మోక్షానికి దారితీసేవే. అయితే ఈ రెండింటిలో కర్మలను త్యజించడం కంటే కర్మయోగం శ్రేష్టమైనది. కర్మ సన్యాసం అంటే కర్మ ఫలాల పట్ల ఆసక్తిని వదిలివేయడం, మరియు కర్మయోగం అంటే ఫలాపేక్ష లేకుండా భగవంతుని కోసం కర్మలను ఆచరించడం. ఈ రెండు మార్గాలు కూడా మోక్షానికి, పరమ శ్రేయస్సుకు, ఆధ్యాత్మిక ఉన్నతికి దారితీసే మార్గాలే అని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ రెండింటిలో కర్మలను త్యజించడం కంటే కర్మయోగం శ్రేష్టమైనది అంటున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కర్మ సన్యాసం అనేది అత్యంత పరిశుద్ధమైన మనస్సు, దృఢ సంకల్పం ఉన్నవారికే సాధ్యమవుతుంది. సాధారణ మానవులకు, ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ లేని వారికి కర్మలను పూర్తిగా వదిలివేయటం చాలా కష్టం. కర్మయోగం అంటే భగవత్ అర్పితంగా కర్మలను చేయడం ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. భక్తితో చేసే కర్మలు మనస్సులోని మాలిన్యాలను తొలగించి ఆధ్యాత్మిక పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. చిత్తశుద్ధి కలిగిన తర్వాతే నిజమైన కర్మ సన్యాసం సాధ్యమవుతుంది. కర్మయోగం ద్వారా ఒక వ్యక్తి తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. ఇది సమాజ శ్రేయస్సుకి కూడా దోహదపడుతుంది. సన్యాసం తీసుకున్న వారు సమాజంతో సంబంధం లేకుండా ఉంటారు. కర్మయోగం భక్తి మార్గానికి దగ్గరగా ఉంటుంది. భగవంతుని యందు ప్రేమతో ఆయన సేవగా కర్మలు చేయడం వలన మరింత వేగంగా మోక్షం వైపు సాగవచ్చు. కాబట్టి ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించే కర్మయోగము ఆచరణీయమైనది మరియు శ్రేష్టమైనది అని శ్రీ భగవానుడు చెప్తున్నారు. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు, కర్మలను త్యజించడం మరియు భక్తితో కర్మలను చేయడం, ఈ రెండు మార్గాలు మోక్షానికి దారితీసేవే. అయితే ఈ రెండింటిలో కర్మలను త్యజించడం కంటే కర్మయోగం శ్రేష్టమైనది. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.